తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చాడు, చూడండి ఒకసారి. డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి. చట్టం నీకోటి, పేదోళ్ళకి ఇంకొక చట్టం అని చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా. సరే రేవంత్ రెడ్డి గారు, మేము తెలంగాణ ప్రజలంతా దీన్ని యాక్సెప్ట్ చేస్తాం, బట్ మీరు కూడా కొన్ని యాక్సెప్ట్ చేయాలి. గెలుస్తారు కదా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, వీళ్ళు కూడా అకౌంట్లన్నీ తీసుకొని ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టండి, ఎనీ టైం విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే మేము రోడ్డు మీద ఎక్కడైనా పోయినా, యాక్సిడెంట్ అయినా, ఏదైనా ప్రాణ నష్టం జరిగినా గుంతల వల్ల మేము కూడా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మనీ విత్డ్రా చేసుకుంటాం. మరి ఇంకొకటి, గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా వాళ్ళని కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టండి, కొన్ని లింక్స్ క్రియేట్ చేసి ఎనీ టైం విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఆఫీస్లో పోయినప్పుడు మాకు కూడా పని ఒక 2-3 రోజులు కాలేదనుకోండి, అది కూడా మేము విత్డ్రా చేసుకుంటాం. అలాగే ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు పోయినాం అనుకోండి, ఎవరైనా లంచం తీసుకుంటారు, మా పని కాలే, మా కేసు 5 days 6 days సాల్వ్ కాలే, మేము కూడా అంతే దానికి ఫైన్ తీసుకుంటాం, జడ్జిల దగ్గర నుంచి కూడా తీసుకుంటాం, మాకు న్యాయం త్వరగా జరగకపోతే. ఇక మీ విషయానికి వద్దాం, మీ బ్యాంక్ అకౌంట్ కూడా పెట్టండి పబ్లిక్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా. మీరు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మేము కూడా మీ దానికి విత్డ్రా చేసుకుంటాం. మీరు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయండి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం మీ దాన్ని. అంతెందుకండి, మీరు పాత బస్తీలకు వెళ్ళి కరెంటు బిల్లు వసూలు చేసే దమ్ముందా మీకు? ఫస్ట్ అది చేయండి.